హాయ్, నమస్తే. వెల్కమ్ టు డాడీ కుకింగ్స్. ఈరోజు పెసరట్టు ఏ విధంగా చేయాలో మన ఈ వీడియోలో చూద్దాం. ఈ పెసరట్టు అనేది చాలా బలమైన ఫుడ్. మినపట్టు అనేది రాత్రి రూపు పెట్టుకుంటాము. దానివల్ల మనకి గ్యాస్ ఫామ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. పెసరట్టు అనేది అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా చేసుకునేది. బిఫోర్ ఒక 4 hours ముందు పెసల్ని మనం నానబెట్టుకొని మనం చేసుకుంటాము దీన్ని. కాబట్టి ఈ వీడియోలో ఎలా చేయాలో చేస్తాను, గమనించాలి. పెసలు రాత్రి నానబెట్టుకున్నాం. కిలో పెసలకి 1/2 kilo బియ్యం లెక్కన మనం వీటిని నానబెట్టుకోవాలి. వీటిని మనం వాటర్ అంతా కడిగి వాటర్ అంతా ఉంచుకున్నాం. వీటిని మనం మిక్స్ చేసుకున్నాం. మిక్స్ చేసుకునేటప్పుడు కొద్దిగా ఉప్పు వేసుకొని ఈ విధంగా ఎక్కువ లూజ్ లేకుండా మనం ఈ విధంగా రుబ్బుకోవాలి. మనం చట్నీ తయారు చేసుకున్నాం. వేపిన పల్లీలు పొట్టు తీసి పెట్టుకున్నాం. 5-6 పచ్చిమిర్చి, కొద్దిగా చింతపండు, అల్లం ముక్క, 3 వెల్లుల్లి రెబ్బలు. వీటిని మనం కొని మిక్సీ పట్టుకున్నాం. వేపుకున్నాక పల్లీలు ఇవి 2 మిక్సీ పట్టుకుంటే మనకి చట్నీ రెడీ అయిపోయింది. చిటికెడు ఆయిల్ వేసి పల్లి కూడా ఒకసారి వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోయింది. మిక్సీలో వేసి వెల్లుల్లి రెబ్బలు, చింతపండు, అల్లం ముక్క, కొద్దిగా ఉప్పు, చట్నీ కూడా రెడీ అయిపోయింది. చట్నీ తాలింపు వేసుకుందాం. పచ్చిపప్పు, ఆవాలు, జీలకర్ర, మిర్చి, ఈ విధంగా చట్నీని రెడీ చేసుకుందాం. పెసరట్టుకి ఉల్లిపాయ, పచ్చిమిర్చి, క్యారెట్ తురుము, కొత్తిమీర, అల్లము సన్నగా తరిగి పెట్టుకున్నాం. పెసరట్టు వేసుకుందాం. పెనం వేడెక్కింది. పెసరట్టు వేద్దాం. సెంటర్లో పిండిని వేసుకొని సెంటర్ నుంచి మనం దీన్ని పక్కకి ఇట్లా తోసుకుంటూ పచ్చాడాలన్నమాట. పెసరట్టుని మనం ఈ విధంగా బయటికి ఎక్స్టెండ్ చేసుకుంటూ పోవాలి. మనం మినపదోశ లాగేస్తే అవదండి. పెసరట్టు సెంటర్లో పిండేసి సైడ్కి ఇట్లా ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట.
ఈ పెసరట్టు మీద మనం ఇప్పుడు ఉల్లిపాయ, పచ్చిమిర్చి, క్యారెట్ తురుము, పెసరట్టు అంటే కలర్ఫుల్గా జీలకర్ర, అల్లం ముక్కలు, కంపల్సరీ అల్లము దీంట్లో యాడ్ చేసుకోవాలండి. కొంచెం కొత్తిమీర, ఆయిల్. పెసరట్టు అనేది బాగా రుచిగా ఉంటుంది, బలమైనటువంటి ఫుడ్. పెసరట్టుని మనం ఈ విధంగా రెడీ చేసుకోవాలి. పెసరట్టుని తరిగేయకూడదండి. ఈ పెసరపిండి అనేది ఎక్కువ నిలవకూడదు, మనం లిమిట్గా తయారు చేసుకోవాలి. ఒక గంట 2 గంటల్లోనే రుబ్బిన తర్వాత దీన్ని మనం ఫ్రిడ్జ్లో పెట్టి 2-3 రోజులు వాడుకోవడానికి ఇది పనికిరాదన్నమాట. కిలోకి 1/2 కిలో బియ్యం వేసుకోవాలండి, చక్కగా వస్తాయి. ఒకవేళ రాలేదంటే కొద్దిగా మైదా పిండి వేసుకోవచ్చు, లేదా బియ్యం పిండి వేసుకోవచ్చు. ఈ విధంగా మనం దోశని ఫోల్డ్ చేసి ఈ విధంగా అటు ఇటు. పెసరట్టు ఒక్కటి తింటే చాలండి, మినప దోశలాగా 3-4 తినాల్సిన పని లేదు. చూడండి, మంచి కలర్ఫుల్గా వచ్చింది. దోశ కాలింది, దీన్ని ఒక ప్లేట్లో తీసుకున్నాం. పెసరట్టు రెడీ అయింది. పెసరట్టుని టేస్ట్ చేద్దాం. చాలా టేస్టీగా ఉంది. పెసరట్టుని ఈ విధంగా మనం తయారు చేసుకోవాలి. పెసరట్టు అనేది బలమైంది. ఇదే మనం బయట తినాలంటే ఇలాంటి పెసరట్టుని చిన్న హోటల్లో కూడా 50 రూపీస్ తీసుకుంటారు. అదే మనం తయారు చేసుకుంటే 50 రూపీస్లో 1 కిలో పెసలు వస్తాయి. ఇంకో 50 రూపాయలు పెట్టుకుంటే 100 రూపాయలు మనం 10 మంది తినవచ్చు. ఇలా చిన్న చిన్న వీడియోలతో మీ ముందుకు వస్తాను. డాడీ కుకింగ్ చూస్తూ ఉండండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరొక వీడియోలో కలుద్దాం. నమస్తే, బాయ్.